బియాండ్ మ్యాప్స్ ఇది ముగ్గురు స్నేహితుల కథ. ఆర్యన్, రాఘవ్, విక్రమ్. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు చదువుతూ కలిసి తిరుగుతూ సరదాగా గడుపుతూ ఉండేవారు. అయితే వీళ్ళకి ఎప్పుడు చదవడమేనా అని అనిపించింది. అంతలోనే కాలేజ్లో ఒక ట్రిప్ ప్లాన్ చేశారన్నమాట. వీళ్ళ ముగ్గురితో పాటు చాలామంది ఆ ట్రిప్కి వెళ్తారు. అయితే ఆర్యన్, రాఘవ్, విక్రమ్ సరదాగా అలా హిల్స్ చూద్దామని కిందికి దిగుతారు. దాంతో వాళ్ళు తెలియకుండానే దారి తప్పిపోతారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దిగులుగా ఉన్నప్పుడు అలా నడుస్తూ వెళ్ళగా వాళ్ళకి సమీర్ కనిపిస్తాడు. దాంతో వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. కానీ సమీర్ కూడా వాళ్ళలాగే దారి తప్పిపోయి ఉంటారు. అయినా సరే వాళ్ళేమీ భయపడకుండా నలుగురము ఉన్నాం కదా అని ఎంతో చక్కగా ఆ సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోగా చీకటి పడుతుంది. ఎంచక్కా ఫైర్ వేసుకొని వాళ్ళ కాలేజ్లో జరిగిన కబుర్లని సరదాగా ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఉదయం కాగానే నడుచుకుంటూ వెళ్ళగా వారికి ఒక కేవ్ కనిపిస్తుంది. అక్కడ ఇంకొంతమంది మిత్రులు దారి తప్పిపోయి కనిపిస్తారు. అయితే వీళ్ళందరూ కలిసి ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళి ఒక కొండపై కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందామని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఎక్కడైతే మిస్ అయ్యారో ఆ చోటికి చివరగా చేరుకుంటారు. ఈలోపు వాళ్ళని వెతుక్కుంటూ మిగిలిన స్నేహితులంతా జీప్లో వస్తారు. ఆ విధంగా అనుకోకుండానే ఒక అడ్వెంచర్ని ఆర్యన్, రాఘవ, విక్రమ్, సమీర్ చేస్తారు. ఇలా కొన్నిసార్లు అనుకోకుండానే మనకు జ్ఞాపకాలు ఏర్పడతాయి. ఇది ఈ ముగ్గురు స్నేహితుల కథ. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.